హలో అండి అందరికీ, నేను మీ విలేజ్ అమ్మాయి ఇంకా పెళ్లి సిరీస్ పార్ట్ 3 అయితే వచ్చేసింది. ప్రధానం పెట్టే రెడీ చేయడం అదే అండి. అమ్మాయి వాళ్ళ ఇంటికి మనం అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ప్రధానం పంపిస్తాం కదా, మేమైతే పతానం అంటాము, మామూలుగా అయితే ప్రధానం అని అంటారు. మా పల్లెటూరులో పతానం పంచుతున్నారు అని చెప్పి అనుకుంటారు. వెనకటి కాలంలో అయితే ట్రంకు పెట్టెలు వేసేవాళ్ళు. ఇంక ఇప్పుడు ట్రెండింగ్ మారింది, జనరేషన్ మారింది కాబట్టి ఇంకా మొత్తం ట్రాలీ బ్యాగులు అయితే వచ్చేసాయి. చూడండి ఇక్కడ ఉన్నవి మొత్తం ప్రధానం పెట్టెలు వేస్తారు. మెయిన్గా పెళ్లి పట్టు చీర, కొబ్బరి చుప్పలు, ఇంకా పసుపు కొమ్ములు, అక్షింతలు, ఇంకా అన్నీ పెడతారు. అమ్మాయికి సంబంధించినవి దువ్వెన, కొబ్బరి నూనె, ఇంకా దగ్గర నుంచి బొట్టు మొత్తం అన్నీ సకేకం మన ఇంటి దగ్గర నుంచి పంపిస్తారు. ఎందుకంటే అమ్మాయి తల్లిగారింటి నుంచి అత్తవారింటికి వస్తుంది కాబట్టి మన అమ్మాయి కింద లెక్క కాబట్టి ఇవన్నీ పెడతారు. ఏమో కొన్ని వెనకటి రూల్స్ చాలా బాగుంటాయి చూడండి. సో మొత్తం పతానం పెట్టెలో మెయిన్ కొబ్బరి బొండం, పెళ్లి పట్టు చీర, ఇవన్నీ అమ్మాయి పెళ్ళికి రోజు ఆ పెళ్లి పట్టు చీర కట్టుకోవాలన్నమాట. సో మన ఆచారాలు, సాంప్రదాయాలు సైంటిఫిక్గా అలాగే చాలా బాగుంటాయి. అన్నీ తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ప్రధానం పెట్టె వేసిన తర్వాత మంచిగా ప్రధానం పెట్టికి కొత్త శాలువా ఒకటి తెచ్చి కట్టి ఇంకా దేవుడి గుడి దగ్గర పెట్టుకొని దండం అయితే పెట్టేస్తారు. తర్వాత మేము ఏం చేసామంటే తలంబరాల బియ్యం ఇక్కడ నుంచి కలుపుకొని వెళ్ళడం ఎందుకు, దూరం మేము వెళ్ళేది కర్నూలు సైడ్ మ్యారేజ్, మాదైతే గుంటూరు సైడ్ కదా. సో కాలంలో ఏం చేస్తారంటే బియ్యం ముందే, పాతకాలంలో బియ్యం ముందే జీలకర్ర బెల్లం కూడా మనం తీసుకెళ్ళాలి, అబ్బాయి వాళ్ళ తరపు నుంచి కూడా కొన్ని. సో అవి కూడా పెట్టేసి చూడండి ప్రధానం పెట్టే అలా కడుతున్నారు. సో ఇంకా వీడియో అయితే చాలా ఉంది, వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి. ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను నెక్స్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ప్రధానం మూట అలా కట్టేసి బొట్టు పెట్టేసి దండం పెట్టుకొని 5 ముత్తైదువులు పెద్ద ముత్తైదుగా తీసుకెళ్ళి అమ్మమ్మ అక్కడ పెట్టేసి దండం అయితే పెట్టేసుకున్నారు స్వామికి. సో వీడియో అయితే ఇంకా ఉంది చూడండి మంచిగా. ఇంకా తలంబ్రాల బియ్యం కోసం అయితే ఇలా ప్యాకింగ్ చేశారు. ఇంకా జీలకర్ర కూడా ప్యాకింగ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.